సంఘం యొక్క ప్రార్థన కూడికకు కూడి చేరి వచ్చిన పరిశుద్ధులైన వారందరికీ ప్రభు నామమున వందనములు తెలియజేస్తున్నామండి. ఏలియా గారి జీవితం గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ప్రవక్త అయిన ఏలియా ఇశ్రాయేలీల మధ్యలో దేవుని సందేశాన్ని వినిపించినవాడు. ఇశ్రాయేలీల రాజు, ఇశ్రాయేలీల సమూహము సంపూర్ణంగా విగ్రహారాధనకి దిగిపోతే, విగ్రహారాధన చేత భ్రష్టత్వములో దిగజారిపోయిన వారిని ఏలియా దేవుని పక్షాన రోషం కలిగిన వాడై దేవుణ్ణి గెలిపించిన వానిగా మనం చూస్తూ ఉంటాం. అహబు ఇశ్రాయేలీలకు రాజు. ఈ అహబు తన భార్యకు తను తాను అమ్ముకున్నవాడు. భార్యకు అమ్ముకున్న భ్రష్టుడు అహబు. ఏ విషయంలో అమ్ముకున్నాడంటే కీడు చేసే విషయంలో అమ్ముకున్నాడు. మనం చదువుతాం అక్కడ రాజులు మొదటి గ్రంథము 22వ అధ్యాయము 21వ అధ్యాయము. రాజులు మొదటి గ్రంథము 21వ అధ్యాయము 24వ వచనం 25వ వచనం చదువుకుందాం. తన భార్య అయిన యెజబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తను తాను అమ్ముకొనిన అహబు వంటి వాడు ఎవడునూ లేడు అదన్న. దేవుణ్ణి గణపరచవలసిన ఇశ్రాయేలీల రాజు తన భార్య మాటల చేత ప్రేరేపింపబడిన వాడై దేవునికి విరోధంగా జీవితాన్ని నడిపించుకున్నవాడు. మేలు చేయడానికి భార్య ప్రేరేపించిందా అంటే మేలు చేయడానికి కాదంట. భార్య ప్రేరేపించింది విగ్రహారాధనకి, కీడు చేయడానికి ప్రేరేపించింది. పరమందున్న దేవుడు అహబు యొక్క కుటుంబాన్ని, ఇశ్రాయేల్ జనాంగమును చూస్తూ ఉన్నాడు. పరలోకమందు కూర్చొని చూస్తూ అహబుకి దేవుడు పలుమార్లు అవకాశం ఇచ్చాడు మారు మనసు పొందడానికి. మనము పోయిన శుక్రవారమున నేర్చుకొని ఉన్నాం. అహాబుకు దేవుడిచ్చిన అవకాశాలు అని 3 సంగతులను గురించి మనం నేర్చుకున్నాం. 3 సంగతుల్లో అహాబు మారు మనసు పొందినవాడు కాదు. దేవుడు దీర్ఘశాంతం కలిగిన వాడు. దీర్ఘశాంతుడైన దేవుడు ఒక మనుషుని విషయంలో తన సహనాన్ని వదులుకున్నాడు అనుకో, వాడికి శాపమే అనేది రాజులు మొదటి గ్రంథము 21వ అధ్యాయము మనకు తేటగా తెలియజేస్తూ ఉంటుంది. ఈరోజు మనం నేర్చుకునే పోయే పాఠం అది. దేవుడు ఓర్పును విడిచిపెడితే జరిగే పరిణామాలు అనేది ఈ రోజున మన పాఠం. దీర్ఘశాంతం కలిగిన దేవుడు తన ఓర్పును, తన సహనాన్ని విడిచిపెడితే ఏ విధంగా జరుగుతుంది అనేది మనము ఈ అధ్యాయంలో అహబు జీవితం ద్వారా నేర్చుకోబోతూ ఉన్నాం. పరమందున్న దేవుడు దీర్ఘశాంతం వహిస్తాడు. పాపిని మారు మనస్సుకు ప్రేరేపించేవాడు దేవుడు. తన వాక్యాన్ని మనుషు దగ్గరికి పంపించి మనుషుడు చెడుతనాన్ని విడిచిపెట్టాలి అని ఎదురు చూచేవాడు దేవుడు. అలాంటి దేవుడు తన ఓర్పును కోల్పోయాడు అనుకో, ఎన్నిసార్లు మానవునికి అవకాశం ఇచ్చినా వాడు తిరిగి మారు మనసు పొందలేదనుకో,
దారిలోకి రాలేదనుకో, అలాంటి వాడి విషయంలో దేవుడు ఏ రీతిగా ప్రవర్తిస్తాడు అనేది ఈ రోజున మనం నేర్చుకొనబోయే పాఠం. సామెతలు 29వ అధ్యాయము 1వ వచనంలో సొలొమోను చక్రవర్తి జ్ఞాని ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. సామెతలు 29వ అధ్యాయము 1వ వచనంలో, సామెతలు గ్రంథము 29వ అధ్యాయం 1వ వచనంలో, ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. అదనమాట. ఎన్నిసార్లు గద్దించినా లోబడని వాని పరిస్థితి హఠాత్తుగా మరణం వస్తుంది. అదనమాట. మానవుని పట్ల దేవుడు ఓర్పు కలిగి ఉంటాడు. అయితే దేవుడు ఓర్పుని విడిచిపెట్టాడు అనుకో, మానవునికి హఠాత్తుగా మరణం వస్తుంది. వీడు ఇక మారు మనసు పొందలేడు అని దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు అనుకో, వాడు భూమి మీద ఉండడానికి అవకాశం ఉండదు. అదనమాట. హఠాత్తుగా మరణం వస్తుంది అని చెప్పేశాడు. జ్ఞాని చెప్పిన మాట అది. అయితే మనము పాత నిబంధన గ్రంథంలో చూసినప్పుడు మారు మనసు పొందడానికి అవకాశం ఇచ్చాడు. సొదొమ గొమొర్రా పట్టణాలకి దేవుడు మారు మనసు పొందడానికి అవకాశం ఇచ్చి దేవదూతల్ని పంపించాడు. వారి చెడుతనము నిజంగా చెడుతనమో కాదో కనుక్కొని రాండి అని పంపించాడు దేవదూతలకి. చదువుతాం ఒకసారి. ఆదికాండం 19వ అధ్యాయం. ఆదికాండము 19వ అధ్యాయంలో సొదొమ గొమొర్రా పట్టణాలకి దేవుడు అవకాశం ఇచ్చాడు. మారు మనసు పొందుతుందేమోనని చూచాడు. అయితే ఆ పట్టణంలో ప్రవేశించిన దేవదూతల్ని సహితము ఆ పట్టణంలో ఉన్నవారు పాడు చేయడానికి చూచారు. 19వ అధ్యాయము 5వ వచనం నుండి చదువుతాం. 4వ వచనం నుండి చదువుతాం. వారు పండుకొనక మునుపు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు, బాలురును, వృద్ధులను, ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇండ్లు చుట్టూ వేశారు. లోతు కుటుంబము కాపురమున్న ఇంటి చుట్టూ మనుషులు నిలబడిపోయారు. సొదొమ గొమొర్రా మనుషులు ఆ లోతు ఇంటికి వచ్చిన దేవదూతల చేత తప్పు చేయాలన్న ఆలోచనతో వచ్చి కూడారన్నమాట. వాళ్ళు లోతును పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఏరి మేము వారిని కూడినట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకొని రమ్ము అతనితో చెప్పగా, లోపల దేవదూతలు ఉన్నారు, బయట చుట్టూ సొదొమ గొమొర్రా మనుషులు బాలురితో సహా ఉన్నారు. వారిప్పుడు బయట నిలబడి నీ యొద్దకు వచ్చిన మనుషుల్ని తీసుకొని రా, మేము తప్పు చేయాలి వారితో అని చెప్పి చెడుతనం జరిగించడానికి వారు పూనుకున్నారు. అప్పుడు లోతు లోపల నుంచి బయటకు వచ్చి ఇలాగంటూ ఉన్నాడు. వారి యొద్దకు వచ్చి వెనక తలుపు తీసి, అన్నలారా, ఇంత పాతకము కట్టుకొనకుడి. ఇదిగో పురుషుణ్ణి కూడని 2 కుమార్తెలు నాకున్నారు. సెలవైతే అదనమాట. కాబట్టి సొదొమ గొమొర్రా మనుషులు దేవదూతలు అనే భావన కూడా లేకోకుండా వారి మీద పాతకం చేయడానికి వచ్చారు, చెడు జరిగించడానికి వచ్చారు. పరమందున దేవుడు చూస్తూ ఉన్నాడు. సొదొమ గొమొర్రాల్ని సహించాడు. ఇన్నాళ్ళు లోతు ఆ ప్రాంతంలో కాపురం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. లోతు ప్రార్థనను కూడా వింటున్నాడు.
దీర్ఘశాంతం వహించాడు దేవుడు, ఇక ఓడ్చుకోలేకపోయాడు. లోతు, నీ బంధువులు ఎవరున్నారు ఇక్కడ, బయటికి తీసుకురా, అగ్ని గంధకాలు కురిపించి ఈ 2 మహాపట్టణాలని నాశనం చేయబోతున్నాను నేను అని చెప్పేశాడు దేవుడు. కాబట్టి దేవుడు తన ఓర్పును విడిచిపెడితే జరిగే పరిణామాలు గ్రంథంలో తేటగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. సొదొమ గొమొర్రాల పట్టణాలు భస్మం చేశాడు దేవుడు అగ్ని గంధకాలు కురిపించి. దేవుడు తన దీర్ఘశాంతాన్ని వదిలిపెట్టుకుంటే మానవుల యొక్క గతి ఎంత దుర్భరంగా ఉంటుందో ఆలోచన చేస్తున్నాం ఇప్పుడు. కాబట్టి మనుషుడు దేవుని దీర్ఘశాంతాన్ని, దేవుని ఓర్పును, దేవుని సహనాన్ని పరీక్షించకూడదు. ఆయన సహనము నీ మీద ఉండంగానే మనుషుడు మారు మనసు పొంది ఆయన సముఖంలో నిలబడాలా, లోబడాలా ఆయనకు. సొదొమ గొమొర్రా పట్టణాలు దేవుని దీర్ఘశాంతాన్ని పరీక్షించాయి. సొదొమ గొమొర్రా, ఇక చాలు నీ క్రియలు ఇక చాలు, నీకు తీర్పు తీర్చబోతున్నా అని చెప్పేసి అగ్ని గంధకములు సొదొమ గొమొర్రా పట్టణం మీద కుమ్మరించాడు దేవుడు. ఆదికాండం 19వ అధ్యాయంలో మనం చదివినప్పుడు దేవుని ఉగ్రత సొదొమ గొమొర్రా పట్టణాల మీద కుమ్మరింపబడింది. 19వ అధ్యాయము 27వ వచనం చదువుతాం. క్షమించండి, 23, 24. ఆదికాండము 19వ అధ్యాయం 23, 24. లోతు సోయరుకు వచ్చినప్పుడు ఆ దేశమున సూర్యుడు ఉదయించెను. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని కురిపించి ఆ మైదానమంతటిని వారినందరినీ నేల మొలకల వరకు నాశనం చేసేసాడు అని చెప్పేశాడు. కాబట్టి దేవుడు దీర్ఘశాంతాన్ని వదులుకున్నాడు అనుకో, ఓర్పును వదులుకున్నాడు అనుకో, మానవుల యొక్క గతి దేవుని ఉగ్రతకు పాత్రయే, వేరేది లేదు. కాబట్టి మానవుడు దేవుని దీర్ఘశాంతాన్ని పరీక్షించకూడదు. తను తప్పు చేశానని తెలిసినప్పుడు తప్పు నుండి మరలిపోయి మారు మనసు పొందాలా. ఈ తప్పును చూశాడు దేవుడు, నన్నేం అనలేదులే, ఇంకో తప్పు చేస్తాను, ఇంకేం అనడులే, ఇంకోటి చేస్తాను. గుర్తుపెట్టుకో, దేవుడు నిన్ను పరీక్షిస్తూనే ఉన్నాడు, నీ క్రియల్ని గమనిస్తూనే ఉన్నాడు. ఏదొక రోజున ఆయన తన దీర్ఘశాంతాన్ని వదులుకున్నాడు అనుకో, నువ్వు దేవుని ఉగ్రతకు పాత్రవు నువ్వు అన్నమాట. హెబ్రీలకు రాసిన పత్రిక హెబ్రీ రచయిత ఈ విషయాన్ని తెలియజేశాడు. 4వ అధ్యాయము 13వ వచనంలో మనం చదివితే, మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టమంటూ ఏది లేదు, మనము ఎవనికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తము మరుగులేక తేటగా ఉన్నది అని చెప్పాడు. కాబట్టి మన క్రియలన్నిటినీ ఆయన తెలుసు, ఆయనకి లెక్క చెప్పాల్సిన వారమై ఉన్నాము. దేవుడు మనల్ని లెక్కల్లో ఉంచాడు, మనం ఆయనకి లెక్క చెప్పాలా. ఆ రోజున సొదొమ గొమొర్రాల పరిస్థితి ఎలాగో మరొక ఉదాహరణ చూపిస్తాను. మరొక ఉదాహరణ బెల్షస్సర్. మనందరికీ తెలిసినట్టు బెల్షస్సర్ బబులోను చక్రవర్తి, నెబుకద్నెజరు యొక్క సంతానంలో పుట్టినవాడు బెల్షస్సర్. ఈ బెల్షస్సరు విపరీతమైన ఆలోచన కలిగిన వాడే. దేవుని పాత్రలలో ద్రాక్షరసం పోసి
తన ఉపపత్నులతో పాటు భార్యలతో పాటు విందు చేసుకుంటున్నాడు. విగ్రహాలని పూజిస్తున్నాడు. దేవుణ్ణి ఎరిగినవాడు కాదు. విపరీతమైన బుద్ధి. దేవుడు చూచాడు. వాస్తవానికి బెల్షస్సరు నెబుకద్నెజరు కుమారుడు. నెబుకద్నెజరు జీవితంలో దేవుడు దానియేలు ద్వారా ఏ కార్యక్రమాలు జరిగించాడో బెల్షస్సరుకి తెలుసు. దానియేలు నెబుకద్నెజరు యొక్క కల భావము చెప్పినప్పుడు దానియేలు దేవుడే దేవుడు అని బబులోను రాజు లోక సామ్రాజ్యాలంతటికీ ప్రకటించినప్పుడు, ఆ తర్వాత షడ్రకు మేషకు అబేద్నెగోలని అగ్నిలో పడేసినప్పుడు, దేవుడు వాటిని కాపాడినప్పుడు, దేవుడు ఎవరో ఇశ్రాయేల్ దేవుడే దేవుడు, దానియేలు దేవుడే దేవుడు అనే సమాచారం తెలుసు బెల్షస్సరుకి. అలాంటి వాడు కనీసం భయపడాలి దేవునికి. కానీ భయపడకోకుండా ఏం చేశాడంటే, యెరూషలేములో తన తండ్రి తెప్పించిన దేవుని మందిరంలోని పాత్రల్లో ద్రాక్షరసం పోసి తాగడానికి కూర్చున్నాడు. విందులో కూర్చున్నాడు బెల్షస్సరు. ఇక సాలు నీ క్రియలని చెప్పేశాడు దేవుడు. బెల్షస్సరు విషయంలో దేవుడు తన ఓర్పును విడిచిపెట్టేశాడు. దానియేలు గ్రంథము 5వ అధ్యాయంలో, దానియేలు గ్రంథం 5వ అధ్యాయం, దేవుని దీర్ఘశాంతాన్ని పరీక్షించి దేవుని ఉగ్రతకు పాత్రలైన వారు. దానియేలు గ్రంథము 5వ అధ్యాయం. బెల్షస్సరు దేవుని మందిరంలో ఉన్న ఉపకరణాలు తెప్పించి దాంట్లో ద్రాక్షరసం పోసి తాగుతున్నాడు. 5వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుతాం. రాజుకు బెల్షస్సరు అధిపతులలో 1000 మందికి విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకొని ద్రాక్షరసం త్రాగుచూ ఉండెను. బెల్షస్సరు ద్రాక్షరసము త్రాగుచూ ఉండక తానును తన అధిపతులను తన రాణులను తమ ఉపపత్నులను త్రాగునట్లు యెరూషలేములోని ఆలయంలో నుండి తెచ్చిన ఆజ్ఞ ఇచ్చెను. అందుకు వారు యెరూషలేములోని తీసుకున్న సువర్ణోపకరణములు తెచ్చి ఉంచగా అతని అధిపతులు అతని రాణులను అతని ఉపపత్నులను వాటిలో ద్రాక్షరసం పోసి తాగిరి. మహోన్నతుడైన దేవుణ్ణి ఎరుగక ఆయన పాత్రలు తెప్పించి దాంట్లో ద్రాక్షరసం పోసి భయభక్తులు లేనివాడు బెల్షస్సరు. విగ్రహముల యందు భయభక్తులు ఉన్నాయి కానీ మహోన్నతుడైన దేవుడు, సజీవుడైన దేవుడు యెహోవా యందు భయభక్తులు లేవు. తన జీవిత అనుభవంలో యెహోవాయే దేవుడు అని ఎరిగినవాడు బెల్షస్సరు. చదువుతో ఇలాగ రాయబడింది దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో 20వ వచనం మనం చదువుతాం. నీ తండ్రి యగు నెబుకద్నెజరు ఉన్నాడు కదా రాజా, నీ తండ్రి మనసున గర్వించాడు. బలాత్కారం చేయుటకు అతని హృదయం కఠినం చేసుకునిగా అతని యొద్ద నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టాను. అప్పుడు అతడు మానవుల యొద్ద నుండి తరమబడి, నెబుకద్నెజర్ అన్నమాట, నెబుకద్నెజర్ జరిగిన దుర్గతి. అతడు మానవుల యొద్ద నుండి తరమబడి పశువుల వంటి మనసు గలవాడాయను. మహోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యములన్నిటినీ ఏలుచు ఎవరిని స్థాపించకూడనో వారిని స్థాపిస్తూ అతడు తెలుసుకునే వరకు అతడు అడవి గాడిదల మధ్య నివసించుచు పశువుల వల్ల గడ్డి మేయిచు ఆకాశపు మంచు చేత తడిచిన శరీరం గలవాడై
బెల్షస్సరు అతని కుమారుడు నీవు ఈ సంగతి అంతయు ఎరిగి అదనమాట. ఈ సంగతి అంతా ఎరిగి ఉండి కూడా అదనమాట సమాచారం. నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకొంటివి అని చెప్పేశాడు. కాబట్టి తాను బెల్షస్సరు దేవుణ్ణి ఎరుగు. అయితే దేవుణ్ణి దేవునిగా మహిమపరిచిన వాడు కాదు. వారి పితరుల కాలంలో మహోన్నతుడైన దేవుడు జరిగించిన కార్యక్రమాలు, ఆ ఇంటిలో జరిగిన వారి తండ్రికి జరిగిన కార్యక్రమాలు తెలుసు బెల్షస్సరుకి. కానీ విగ్రహములను పూజించుతూ విగ్రహముల ఎదుట భయభక్తులు కలిగి యెహోవా దేవుణ్ణి విసర్జించి ఆయన పాత్రలు తెప్పించి ఆయన పాత్రలో ద్రాక్షరసం పోసి తాగుతాడు. ఇక చాలు నీ టైం అయిపోయిందని చెప్పేశాడు దేవుడు. దేవుడు తన ఓర్పును విడిచిపెట్టేశాడు. విడిచిపెడితే జరిగిన పరిణామం ఏంటంటే ఆ రాత్రే బెల్షస్సరు చనిపోయాడు. 5వ అధ్యాయం 30వ వచనంలో ఆ రాత్రి అందే కల్దీయుల రాజుకు బెల్షస్సరు హతుడాయను అదనమాట సమాచారం. రాత్రికి రాత్రే చనిపోయాడు బెల్షస్సరు. కాబట్టి దేవుడు మానవుల పట్ల దీర్ఘశాంతం వహిస్తూ ఉన్నాడు. మహోన్నతుడు దేవుడు, ఆయన కృప కలిగిన వాడు, కరుణ సంపన్నుడు. ఆయన ఓర్పును పరీక్షించడం మానవునికి తగదు. ఆయన మారు మనసు పొందడానికి అవకాశం ఇచ్చినప్పుడు మనుషులు మారు మనసు పొందాలా? దేవుని దీర్ఘశాంతంలో మనుషుడు విధేయత కనపరచాలా? ఆయన తన దీర్ఘశాంతాన్ని, ఓర్పును, సహనాన్ని విడిచిపెట్టాడు అనుకో, పరిణామాలు వేరే. శాసనం రాసేస్తాడు, రే ఇక సాల్రా నీతో అంటాడు. అలాంటి వాడు అహబు. అలాంటి కుటుంబము అహబు యెజబేలుది. మనం చదువుతున్న అహబు రాజులు మొదటి గ్రంథం 21వ అధ్యాయంలో అహబు జీవితం కూడా అలాంటిదే అన్నమాట. మారు మనసు పొందడానికి అహబుకి పలుమార్లు అవకాశం ఇచ్చాడు. పోయిన అధ్యాయంలో మనం చూసుకున్నాం. ఇప్పుడు మరొక అవకాశం వచ్చింది, కానీ దాన్ని కాలదన్నేశాడు. దుర్మార్గంగా ప్రవర్తించడానికి పూనుకున్నాడు. 21వ అధ్యాయం 1వ వచనంలో రాజులు మొదటి గ్రంథం అహబు 21వ అధ్యాయము 1వ వచనంలో ఈ సంగతులైన తర్వాత యెజ్రెయేలులో షోమ్రోను రాజైన అహబు నగరును, రాజనగర్ అన్నమాట, అది రాజనగర్ను ఆనుకొని ఒక ద్రాక్ష తోట ఉందంట. ఎవరిదది? నాబోతు అనే ఒకని ద్రాక్ష తోట ఉంది. ఈ అహబు ఏం చేశాడంటే నాబోతు దగ్గరికి వెళ్ళాడు. నాబోతు ఒక సామాన్యమైన ఇశ్రాయేలీయుడు. రాజు అహబు రాజు ఒక సామాన్యుడైన నాబోతు దగ్గరికి, ఇశ్రాయేలుడి యొద్దకు వెళ్ళి, నాబోతు, నా నగరునికి ఆనుకొని నీ ద్రాక్ష తోట ఉంది, ఆ ద్రాక్ష తోట నాకు అమ్మేసేయి, అది నాకు ఇవ్వు, నేను కూరగాయలు వేసుకుంటా, కూర మొక్కలు వేసుకుంటా అని అడిగాడు. అడిగితే, అయా ఇది నా పిత్రార్జితము, పితరులు ఇచ్చిన ఆస్తయ్య నాది, ఇది నేను నీకు అమ్మను అని చెప్పేశాడు. నీకు ఆ పొలానికి కావలసిన డబ్బు ఇస్తానయ్యా అని చెప్పాడు అహబు. అనగానే, లేదండి రాజుగారు, నేను ఈ పొలాన్ని నీకు అమ్మదలుచుకోలేదండి, ఇది నా పిత్రార్జితము అని నాబోతు అహబుతో, రాజుతో సమాధానం ఇచ్చాడు. సమాధానం ఇవ్వగానే అహబు ఇంటికి వెళ్ళిపోయి మూతి ముడుచుకొని పడుకున్నాడు.
అన్నం తినలే. యెజబెలు భార్య. అందరూ భోజనానికి కూర్చున్నారు, భర్త రాలే భోజనపు బల్ల దగ్గరికి. ఏమయ్యాడు, రాజు రాలేదు భోజనం. ప్లేట్ తీసుకుందామా, ప్లేట్ తీసుకొని పోయి తినయ్యా, ఏం రాలేదు అంటే మూతి ముడుచుకొని పడుకున్నాడు ఇక్కడ. ఏం రాజు కాదా నువ్వు, ఇశ్రాయేల్ రాజు కాదా, మూతి ముడుచుకొని పడుకున్నావేమి, ఏమొచ్చింది నీకు సమస్య అని అడిగింది ఆమె. అదిగో రాజ్నగర్, మన నగర్కి పక్కనే ద్రాక్ష తోట నాబోతు అనేవాడిని ఒకటి ఉంది. వాడిని పోయి నేను పొలం అడిగాను, కూరగాయలు వేసుకుంటాను రా బాబు, నాకు అమ్మేయి అని అడిగాను. వాడు నాకు అమ్మడన్నాడు. అమ్మడన్నాడా? పద నేను చూసుకుంటా వాడి సంగతి అని యెజబెల్ ఏం చేసిందంటే, విరోధంగా, దేవునికి విరోధంగా నాబోతు మాట్లాడాడు అని అబద్ధపు సాక్షుల్ని ఇద్దరిని పెట్టించి ప్రజలందరినీ గుంపు కూర్చి నాబోతుని ప్రజల మధ్యలో నిలబెట్టి, ఇదిగో ఈ నాబోతు దేవుణ్ణి దూషించాడు, దేవుని రాజును దూషించాడు అని అబద్ధపు సాక్ష్యాలని పెట్టించింది. ఈ అబద్ధం చెప్పేవాళ్ళు అబద్ధం చెప్పారు. నాబోతు నిర్దోషి, కల్మషం లేనివాడు. రాళ్ళు తీసుకొని చంపేశారు నాబోతుని, రాళ్ళతో కొట్టించేసి. యెజబెల్కి వెంటనే ఫోన్ వచ్చింది, ఇదిగో నాబోతు చనిపోయాడు అనే ఫోన్ వచ్చింది. ఫోన్ రాగానే, ఫోన్ అంటే ఫోన్ అని ఈరోజు ఫోన్ మీకు అర్థం కావడం చెప్పాను, సమాచారం వచ్చింది. నాబోతు చచ్చిపోయాడని తెలియగానే యెజబెల్ పైకి లేచి భర్త దగ్గరికి వెళ్ళి, పైకి లే, భలే మూడ్చకుండా వేడు, నాబోతు చనిపోయాడు, నువ్వు వెళ్ళి అతని పొలాన్ని స్వాధీనపరుచుకో అని చెప్పింది. అహబు ఇవేవి తెలియకుండానే లేచి నాబోతు పొలం దగ్గరికి వెళ్ళి దాన్ని స్వాధీనపరుచుకుంటూ ఉన్నాడు అన్నమాట. స్వాధీనపరుచుకుంటున్నాడు. అప్పుడు ఏలియా ప్రవక్త ప్రత్యక్షపోయాడు. ఏలియా దగ్గరికి దేవుని వాక్కు వచ్చింది, దేవుని వాక్కు వచ్చింది. అది మనం చదివిన వాక్య భాగం. అది అయితే బాగా గుర్తుపెట్టుకో, ఇక్కడ మనం బాగా నేర్చుకోవలసిన పాఠాలు 3 సంగతులు ఉన్నాయి. ఇక్కడ మనం నేర్చుకోవలసిన 3 సంగతులు. అహబు కీడు చేయడానికి విపరీతమైన బుద్ధి కలిగిన వాడై ఉన్నాడు. దుష్ట హృదయం కలిగిన వాడు. చెడుతనాన్ని అభ్యసించిన హృదయం అది. మేలుని ఎరిగిన హృదయం కాదు అహబుది. అలాంటి దుర్మార్గుడు. తన గత జీవితంలో దేవుడు పలుమార్లు మారు మనసు పొందడానికి అవకాశం ఇచ్చాడు, కానీ మారు మనసు పొందినవాడు కాదు. విపరీతమైన బుద్ధి కలిగిన వాడై ఇప్పుడు నిర్దోషి. నాబోతును అతని పొలం మీద దురాశ కలిగి ఉన్నాడు. ఎవరు? అహబు దురాశ పడ్డాడు. ధర్మశాస్త్రానికి విరుద్ధమైన కార్యక్రమం ఇది. నీ పొరుగువాడిని దేన్నే గాని నీవు ఆశించకూడదు. చదువుతాం ఒకసారి గ్రంథంలో నిర్గమకాండము 20వ అధ్యాయం. నిర్గమకాండము 20వ అధ్యాయం ప్రత్యేకించి 17వ వచనంలో ఇలాగ రాయబడింది. నిర్గమకాండము 20వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు ధర్మశాస్త్రంలో తేటగా తెలియజేశాడు. 17వ వచనంలో నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్య అయినను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతడు గాడిదనైనను, నీ పొరుగువాని దేనినైనను ఆశింపకూడదని చెప్పాడు. ధర్మశాస్త్రంలో ఆజ్ఞ అన్నమాట అది. కానీ ఇప్పుడు అహబు తన పొరుగువాని తోటను ఆశిస్తున్నాడు. నా రాజనగర్కి పక్కనే ఉంది నాబోతుని తోట,
కాబట్టి నీ తోట నాకి, ద్రాక్ష తోట కదా నీది, నేను కూర మొక్కలు వేసుకుంటాను. ఆశించడం పొరపాటు. దేవుడు నీ పితరులకు ఆస్తినిచ్చినట్టే, కనాను దేశం భూభాగాన్ని పంచిచ్చినట్టే, నాబోతు వాళ్ళ పితరులకి దేవుడిచ్చిన ఆస్తి అది. దేవుడిచ్చిన ఆస్తి ఇంకొకరికి అమ్ముకోకూడదు అన్నమాట. ఇంకొకరికి అమ్ముకోకూడదు. దేవుని యొక్క ధర్మశాస్త్రంలో ఆజ్ఞది. సంఖ్యాకాండము 36 అధ్యాయంలో ఈ మాట రాయబడింది. సంఖ్యాకాండము 36 అధ్యాయము 7వ వచనంలో, సంఖ్యాకాండం 36 అధ్యాయము 7వ వచనంలో, పిత్రార్జితము ఒకని స్వాస్థ్యంలో నుండి, ఒక గోత్రపు స్వాస్థ్యంలో నుండి ఇంకొక గోత్రపు స్వాస్థ్యానికి పోకూడదన్నమాట, వెళ్ళకూడదు. సంఖ్యాకాండము 36 అధ్యాయము 7వ వచనంలో పరమందున దేవుడు ఇలాగ సెలవిచ్చాడు, ఇశ్రాయేలీల స్వాస్థ్యము ఒక గోత్రములో నుండి వేరొక గోత్రానికి పోకూడదు. ఇశ్రాయేల్లో ప్రతి వాడును తన పితరుల యొక్క స్వాస్థ్యమును హత్తుకొని ఉండాలి అని చెప్పేశాడు. కాబట్టి నాబోతు ధర్మశాస్త్రాన్ని అనుసరించి తన పితరుల నుండి వచ్చిన స్వాస్థ్యాన్ని హత్తుకొని బతుకుతున్నాడు అన్నమాట. అయా ఇది నా పిత్రార్జితమండి, నేను అమ్మను అని చెప్పేసాడు. ధర్మశాస్త్రాన్ని అనుసరించి బ్రతుకుతున్న నాబోతుని, ధర్మశాస్త్రానికి విరుద్ధంగా దురాశ కలిగి పొరుగువానికి కలిగిన దానిని ఆశించి దోషిగా, ధర్మశాస్త్ర విషయంలో దోషి ఆహబు దోషి. నీ పొరుగువాన్ని దేన్ని ఆశించకూడదు. ధర్మశాస్త్రపు ఆజ్ఞలలో 10వ ఆజ్ఞ అది. 10వ ఆజ్ఞ. ధర్మశాస్త్రము అనుసరించి బ్రతుకుతున్న నాబోతుని హత్య చేయించాడు. కాబట్టి దేవుడు నీకు ఇచ్చిన ధర్మశాస్త్రం నుండి తొలగిపోకూడదు. ఒకవేళ నువ్వు ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుతూ ఉన్నట్లయితే నాబోతులాగా, ఒకవేళ నీకు అన్యాయం జరిగిందనుకో, దేవుడు నీ పక్షాన్ని నిలబడతాడు. నాబోతు పక్షాన దేవుడు నిలబడ్డాడు. ఇప్పుడు దేవుడు నాబోతు పక్షాన నిలబడి అహాబుని దండిస్తున్నాడు. 17వ వచనంలో, రాజులు మొదటి గ్రంథము 21వ అధ్యాయము 17వ వచనంలో సమాచారం అది. బీదల పక్షాన యెహోవా దేవుడు నిలబడి ఉంటాడు. అప్పుడు యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలీయాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నీవు లేచి షోమ్రోనులో ఉన్న ఇశ్రాయేలీయుడైన అహాబును ఎదుర్కొనుటకు బయలుదేరుము. అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు అదనమాట. దాన్ని స్వాధీనం పరచుకోవడానికి వెళ్ళాడు అనమాట. అతన్ని చూచి ఇలాగ ప్రకటించుము, యెహోవా సెలవిచ్చినదేమనగా దీన్ని స్వాధీనపరుచుకొనవలనని నాబోతును చంపితివి కదా అన్నాడు. ఆ మాట బాగా గుర్తుపెట్టుకోండి. నాబోతును చంపించింది ఎవరు? యెజబెలు. మరి ఇప్పుడు దేవుని వాక్కు ఏలియా ద్వారా అహాబుతో ఏం చెబుతుంది? నీవు నాబోతును చంపించితివి కదా. చంపించింది ఎవరు? యెజబెలు. మరి దేవుడు ఏమంటున్నాడు? అహాబు నువ్వు చంపించావు కదా అంటు. అంటే నీ కుటుంబంలో కుటుంబ యజమాని పురుషుడు. కుటుంబ యజమాని ఎవరు? పురుషుడు. కుటుంబంలో ఏ తప్పు జరిగినా దేవుడు ఎవరిని ప్రశ్నిస్తాడంటే కుటుంబ యజమానిని ప్రశ్నిస్తాడు. ఏదైనా తోటలో తప్పు చేసింది, మొదటిగా పండు తినింది అవ్వను ప్రశ్నించలేదు దేవుడు మొదట్లో.
ఎవరిని ప్రశ్నించాడు? ఆదామును ఆదాము నువ్వు ఎక్కడున్నావు అని పిలిచాడు. ఎక్కడున్నావు? నేను తినొద్దన్న పండు తిన్నావా? అంతకుముందే అవ్వ తినింది, అవ్వని అడగలా. ఇక్కడ కూడా యెజబెలు నాబోతుని చంపించింది, అబద్ధ సాక్ష్యం చెప్పించి మనుషుల్ని పెట్టించి చంపించింది. కానీ ఇప్పుడు ఆ తప్పు ఎవరి మీదకి వచ్చిందనమాట? ఈ కుటుంబ యజమాని అయిన అహబు మీదకి వచ్చింది. కాబట్టి ప్రతి కుటుంబంలో యజమానుడిగా దేవుడు పురుషుణ్ణి పెట్టాడు. పిల్లలు తప్పు చేసినా యజమానిని గద్దిస్తాడు దేవుడు. భార్య తప్పు చేసినా యజమానుడే బాధ్యత. అదనమాట. అయ్యా నా భార్య తప్పు చేసి నాది కాదు, అది కాదు. కుటుంబాన్ని కాచే పని పురుషుడికి ఇచ్చాడు. నీ భార్య చేసిందనుకో నువ్వు చేసినట్టే. ఆ రోజున యెజబెలు నాబోతుని చంపించింది అబద్ధ సాక్ష్యం పెట్టి. కానీ ఆ నేరం ఇప్పుడు దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? అహబుతో మాట్లాడుతూ చెప్తున్నాడు, నువ్వు నాబోతుని చంపించేశావు అన్నాడు. బీదల పక్షాన బలిష్ఠుడైన దేవుడు నిల్చుంటాడు. వాస్తవం ఇది. వాస్తవం నిలిచి ఉంటాడు. బీదవాడు నాబోతు పిత్రార్జితం ద్రాక్ష తోట, దాంట్లో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. అహబు రాజు, ఇశ్రాయేలు రాజు. తనకున్న ఆస్తి అంతా ఇంత కాదు. రాజుకు ఆస్తి ఉన్నతమైంది. అలాంటి వాడు రాజు కావలిస్తే ఏదైనా చేసుకోవచ్చు, ఏ పొలానైనా కొనుక్కోవచ్చు. కానీ బీదవాడి పక్షాన వెళ్ళి బీదవాని తోటలోనికి వెళ్ళి ఈ తోట నాకి అన్నాడు. పొరుగువాడిని దానిని ఆశించి తప్పు చేశాడు అనమాట. అంత మాత్రమే కాదు, నిర్దోషి అయిన నాబోతుని చంపించేశాడు. రెండవ తప్పు. పైపెచ్చు తనేం చేశాడంటే నాబోతు యొక్క పొలాన్ని స్వాధీనపరచుకోబోతున్నాడు. అప్పుడు దేవుని వాక్యము ఏలియా ద్వారా ఆహాబు దగ్గరికి వచ్చింది. గుర్తుపెట్టుకో, అహబు నాబోతు యొక్క రక్తము కుక్కలు ఏ ప్రాంతంలో అయితే నాకాయో అదే ప్రాంతంలో నీ భార్య నీ కుమారుల యొక్క రక్తము కుక్కలు నాకుతాయి. దేవుడు తన ఓర్పును విడిచిపెట్టేశాడు అన్నమాట అహాబు విషయంలో. అది జరిగిన సమాచారం. నిర్దోషుల పక్షాన దేవుడు ఉంటాడు. నా పక్షాన ఎవరూ లేరు అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పరమందున దేవుడు పరలోకమందు కూర్చొని ఆయన సింహాసనము నీతి న్యాయాలు ఆధారాలు కలిగిన సింహాసనం అన్నమాట అది. అరే బీదవాడు రా, అన్యాయంగా పాడు చేశారు వాళ్ళు. వాడు పాడు చేసిన మాట వాస్తవే, కానీ బీదవాని పక్షాన దేవుడు ఉంటాడు. దేవుడు ఉండి అన్యాయం చేసిన వాడిని ఆయన న్యాయం తీరుస్తాడు అన్నమాట. తీర్పు తీరుస్తాడు. ఇది మనం బాగా గమనించవలసిన అవసరం ఉంటుంది. దేవుని యందు విశ్వాసము ఏం చేస్తుంటుందంటే మన పక్షాన ఆయన ఉన్నాడు అనే ధైర్యాన్ని ఇస్తుంది. ఒకవేళ మనం బాధింపబడినప్పటికీ, హింసింపబడినప్పటికీ, ఒకవేళ ప్రాణం పోయినప్పటికీ మన పక్షాన న్యాయం తీర్చి మనల్ని హింసించిన వారిని తీర్పు తీర్చగలిగిన బలిష్ఠుడు దేవుడు మన పక్షాన ఉన్నాడు అనేది మనం మర్చిపోకూడదు. కాబట్టి ఆ రోజున నిర్దోషి అయిన నాబోతు పక్షాన దేవుడు నిలబడి ఆహాబుకి తీర్పు తీర్చాడు అనమాట దేవుడు. అదే విషయాన్ని మనం చదువుతూ ఉన్నాం. దేవుడు తన దీర్ఘశాంతాన్ని ఆహాబు విషయంలో విడిచిపెట్టేశాడు. వదులుకోడు. వీడు ఇంతే రా, వీడు మారాడు రా.
మారడు అని ఎప్పుడైతే దేవుడు అనుకున్నాడో అహాబు విషయంలో, అప్పుడు తీర్పును ప్రకటించేశాడు అన్నమాట. అదే చదువుతున్నాం మనం ఇప్పుడు. రాజులు మొదటి గ్రంథం 21వ అధ్యాయము 19వ వచనం చదువుతాం. నీవు అతన్ని చూచి ఇలాగూ ప్రకటించుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, అదనమాట, దీనిని, ఈ ద్రాక్ష తోటను స్వాధీనపరుచుకునవలనని నువ్వు నాబోతుని చంపితివి కదా. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏ స్థలమందు కుక్కలు నాబోతు యొక్క రక్తాన్ని నాకెనో ఆ స్థలంలోనే నీ రక్తమును కుక్కలు నాకునని చెప్పాను. అతనితో చెప్పాను. ఏలియాను చూచి, పగవాడా, నీ చేతిలో నుంచి వాడాడు. ఇంకా కళ్ళు తెరుచుకోలేదా అహాబు? నువ్వు నా చేతిలో కాదు నువ్వు చిక్కింది, నీ దేవుని చేతిలో చిక్కావు. నువ్వు నీ దేవుని చేతిలో చిక్కావు, నా చేతిలో కాదు. నేనెంతటి వాడిని? దేవుని ప్రవక్త, దేవుని పక్షాన మాట్లాడేవాడు, అంతే అంతే. నా చేతిలో చిక్కిందివా? నా చేతికి కాదు ఆయన చిక్కింది, దేవుని చేతిలో చిక్కావు. దేవుని చేతిలో పడుట మహాభయంకరం, మహాభయంకరం. హెబ్రీలకు ఉత్తరం రాస్తూ హెబ్రీ పత్రికలో దేవుని చేతిలో పడుట మహాభయంకరము అని చెప్పబడింది. కాబట్టి మనుషుడు జీవం కలిగిన దేవుని చేతిలో పడకూడదు. కాబట్టి మనుషుడు ఏం చేయాలంటే, దేవుని దీర్ఘశాంతం వహిస్తూ ఉన్నప్పుడే మనుషుడు మారు మనసు పొందాలా. 10వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ప్రత్యేకించి 31వ వచనం చదువుతాం. దానిపై వచ్చిన 30 నుండి చదువుతాం, బాగుంటుంది. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తానని, మరియు ప్రభు తన ప్రజలకు తీర్పు తీర్చునని చెప్పిన వాణ్ణి ఎరుగుదురు కదా. అదనమాట, జీవం కలిగిన దేవుని చేతిలో పడుట భయంకరం. కాబట్టి ఈ విషయం తెలిసిన వాడు ప్రభు అయిన యేసు. తనని హింసిస్తున్నారు, నిర్దోషి, పాపం చేయకోకుండా ప్రత్యేకంగా ఉన్నవాడు, పవిత్రుడు, పాపుల్లో చేరకోకుండా ప్రత్యేకంగా ఉన్న మన ప్రభు కల్వరి శిలువలో న్యాయముగా తీర్పు తీర్చు దేవుడికి తను తాను అప్పగించుకున్నాడే గాని తనని కొడుతున్న వారి మీద ఎదుటి దూషణ మాటలు మాట్లాడాలా, గద్దించలేదు. మనం ఇందాక పాట పాడాము, యేసు ప్రభు యొక్క ప్రేమ ఎంత ఉన్నతమైంది అని పాట పాడాం మనం ఇంతసేపు. ఎంచతరం కాదయా నీ ప్రేమను అని పాట పాడాం. కాబట్టి యేసు ప్రభు దేవుని ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వాడై, దేవుని స్వభావం ఎరిగిన వాడై, తనను హింసిస్తున్న వారిని బెదిరించలేదు. పేతురు గారు రాసిన మొదటి పత్రికలో మనం చదువుతాం ఇలాగూ. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ అధ్యాయము 22వ వచనంలో, యేసు ప్రభు దైవ స్వభావము ఎరిగిన వాడై, దైవ స్వభావము కలిగిన వాడై ఉన్నాడు. ఆ మాటకొస్తే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనంలో, ఆయన పాపం చేయలేదు, ఏ కపటం లేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపబడలేదు, శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి. అదనమాట, న్యాయముగా తీర్పు తీర్చేవాడు దేవుడు ఉన్నాడు, నేను కాదు అని తను దేవునికి అప్పగించుకున్నవాడు ప్రభు అనేష్. ఆ రోజున నాబోతు పరిస్థితి ఎలాగో తను దేవునికి అప్పగించుకున్న స్థితి. మన ప్రభు అయిన యేసు తను నిర్దోషిగా దేవునికి అప్పగించుకున్నాడు. శిక్ష విధించేవాడిని నేను అని దేవుడు సెలవిచ్చాడు.
నీ పక్షాన నేను వాదిస్తాను. నీతి న్యాయములు నా సింహాసనానికి ఆధారాలు. కాబట్టి మనము దేవుని గురించి సంపూర్ణంగా గ్రంథం యొక్క పరిధిలో నేర్చుకోవలసిన అవసరం ఉంటుంది. ఆయన తన దీర్ఘశాంతాన్ని విడిచిపెడితే మన జీవితాలు ఎంత దుర్భరంగా మారిపోతాయో. ఆయన చేతిలో పడటము ఎంత భయంకరమైన స్థితితో ఆలోచించేయాలి. ఇప్పుడు హెబ్రీలకు ఉత్తరం రాస్తే హెబ్రీ రచయిత మనం చదివిన 10వ అధ్యాయంలో చెబుతున్న మాట ఏంటంటే, ఒకసారి వెలిగింపబడిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన వాడి పాపమునకు యేసుప్రభు రక్తం పనిచేయదు. కాబట్టి క్రీస్తులోనికి వచ్చిన తర్వాత జీవితము పాపము చేయని జీవితాన్ని అలవరుచుకోవలసిన అవసరం ఉంటుంది. పాపము నుండి దూరంగా పారిపోతూ ఉండాలా. అది చెడుతనము, అపవిత్రత అనేది మనము గుర్తించినప్పుడు దాని నుండి పారిపోవాలా. ఇదేం కాదులే, మునుపు చూసిండేదేలే, దీన్ని ఒకసారి నేను ఎదిరించానులే అని నీవు బలం పుంజుకున్నావు అనుకో, ఏమైపోతావంటే పాపంలో పడతావు. చదువుతా అక్కడ రాయబడింది 10వ అధ్యాయము 26వ వచనంలో, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 26వ వచనంలో, మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత అదనమాట, బుద్ధిపూర్వకంగా పాపం చేసిన ఎడల పాపమునకు బలి ఇక ఉండదు గాని న్యాయమైన తీర్పు. ఆ రోజున అహాబుకి న్యాయమైన తీర్పు విధించబడింది. నాబోతు యొక్క రక్తాన్ని ఏ స్థలంలో ఒలికించావో అదే స్థలంలో నీ రక్తము, నీ భార్య రక్తము, నీ పిల్లల రక్తం ఒలికింపబడుతుంది పో అని చెప్పేసాడు. న్యాయమైన తీర్పు బయలుపరిచేశాడు. చదువుతాం, న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు హెబ్రీ పత్రిక 10 భయముతో ఎదురు చూచుటయు అదనమాట, దేవుని విరోధులను దహించబో తీక్షణమైన అగ్ని ఇక ఉండును. ఆ రోజున అహాబు మోషే ధర్మశాస్త్రాన్ని నిరాకరించాడు. ఎవడైనా మోషే ధర్మశాస్త్రాన్ని నిరాకరించితే 2-3 సాక్షుల మాటల వలన కనికరింపకుండా వాడిని చంపించేస్తారు. ఇట్లుండగా దేవుని కుమారుని ఇప్పుడు కొత్త నిబంధనకు అవిధేయులైతే, అపోస్తలుల బోధకు విరుద్ధంగా నడుచుకుంటే అలాంటి వాడు ఎంత తప్పు చేసినట్లంటే, ఒకటి యేసుక్రీస్తుని పాదాలతో తొక్కినట్టు అన్నాడు. పాదాలతో తొక్కినట్టు. పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రంగా ఎంచినట్టు. నిబంధన రక్తం కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడిగా ఎంచబడునని మీకు తోచుచూ ఉన్నది అన్నాడు అనమాట. కాబట్టి నేడు మనము క్రీస్తు ప్రభు సంఘంలో దేవుని ప్రజలముగా సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన వాళ్ళు సత్యమును విడిచిపెట్టి నడుచుకోకూడదు. అలా నడుచుకుంటే ఏమైపోతుందంటే, దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడే దినమందు అయ్యో నేను రక్షింపబడ్డానో లేదో అనే ఆందోళనతో బతుకుతూ ఉంటాడు మనిషి. నా పాపానికి క్షమాపణ కలిగిందో లేదో అనే భయంతో ఆ దినం కోసం ఎదురు చూడవలసిన దుర్గతి, అది నెమ్మది లేని పరిస్థితి. కాబట్టి మనుషుడు సత్యమును గురించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత పాపం చేయకోకుండా జీవితాన్ని కొనసాగించవలసిన అవసరం ఉంటుంది. 2,
ఒకవేళ ఆ న్యాయపు తీర్పులో నేను నిర్దోషిగా ఎంచబడితే ఇబ్బంది లేదు. దోషిగా ఎంచబడ్డాను అనుకో, విరోధులను దహించబోయే తీక్షణమైన అగ్ని నాకు ఇక ఉంటుంది. అయ్యో, బతికుండంగానే మనుషుడు అన్నమాట. 3, అతడు చేసిన పాపాల చిట్ట చెప్పాడు అనమాట. సత్యం గురించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత దేవుడి దీర్ఘశాంతాన్ని, ఓర్పును పరీక్షించిన వాడు దేవుడు దీర్ఘశాంతాన్ని వదిలిపెడితే వాడి పరిస్థితి ఏ రీతిగా ఉంటుందో అని చెప్పేశాడు అనమాట. ఏ రీతిగా ఉంటుంది? యేసు ప్రభువుని పాదాలతో తొక్కినంత నేరం. యేసు ప్రభు రక్తము పరిశుద్ధపరచబడడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. మారు మనసు పొంది మనస్సాక్షి శుద్ధి చేయబడే దేవునితో నిబంధన చేసుకునే ఒకే ఒక సాధనము యేసు ప్రభు రక్తం. ఆ నిబంధన రక్తాన్ని అపవిత్రంగా ఎంచినట్టు లెక్క. 3, దేవుని కృప. దేవుని కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించడం. వద్దుపోయా, నీ కృప వద్దు, నీ వద్దు అని తిరస్కరించిన వాడితో లెక్క. అలాంటి వాడు ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నాడో ఆలోచన చేయండి అన్నాడు అనమాట హెబ్రీ రచయిత. ధర్మశాస్త్రాన్ని అవలంబించడానికి క్రైస్తవులైన వారు వెళ్ళిపోతున్నారు. హెబ్రీ పత్రిక అది ఉద్దేశం. వాళ్ళకి చెప్తూ ఉన్నాడు. ఆ రోజున అహాబు జీవితం ఎలాగో ఈ రోజున క్రొత్త నిబంధనను, అపోస్తలుల బోధను పట్టించుకోకుండా జీవితాన్ని కొనసాగించేవాని జీవితం అలాగే అన్నమాట. కాబట్టి ఎంత భయంకరమైన దుర్గతిలోనికి దిగజారిపోతున్నాడో ఆలోచన చేయండి అని చెప్పాడు. చెప్తూ అంటున్నాడు, ఇప్పుడు ప్రభు చేతిలో పడుట మహా భయంకరం. కాబట్టి ఆ రోజున అహాబుకు దేవుడు పలు రకాల అవకాశాలు ఇచ్చాడు. మారుమనసు పొందిన ఆయన అని చెప్పేసి. కానీ దుర్మార్గతను విడిచిపెట్టిన వాడు కాదు అహాబు. నిర్దోషుల రక్తాన్ని ఒలికించిన వాడు అహాబు. పాపమును మానుకున్నవాడు కాదు. కన్నులారా దేవుని శిక్షలు జరుగుతూ ఉన్నాయి, అయినా మార్పు చెందని హృదయం. రే నువ్వు ఇక మారవురా అని ఎప్పుడైతే దేవుడు తీర్మానం చేసుకున్నాడో దేవుడు తన ఓర్పుని విడిచిపెట్టేశాడు అన్నమాట. విడిచిపెట్టి తీర్పును ప్రకటించేశాడు. అయితే ఆ తీర్పును విన్న గర్వం కలిగిన హృదయం ఎవరు? అహాబు. గర్వం కలిగిన వాడు, చెడుతనానికి హృదయాన్ని అభ్యసించిన వాడు ఇప్పుడు ఆ మాట వినగానే, తీర్పు శిక్షను గురించిన మాట వినగానే దేవుని ఎదుటికి వెళ్ళి బట్టలు తీసేసి వస్త్రములను చింపుకొని గోడపట్ట మీద పడుకుంటున్నాడు. వనపట్ట మీద పశ్చాత్తాప హృదయం వచ్చింది ఇప్పుడు ఎవరికి? అహాబు. పరమందున్న దేవుడు మానవుని పట్ల ఎల్లప్పుడూ కృప చూపించేవాడై ఉన్నాడు. ఎంత ఘోరమైన పాపి అయినా మారు మనసు పొందానయ్యా అని తన ప్రవర్తనను దిద్దుకుంటే కరుణ చూపించే మహోన్నతుడు దేవుడు. దేవుడు కరుణ చూపించడంలో ఉన్నతమైన వాడు. ఆయన లాంటి వాడు ఎవడు లేడు. ఆ మాటకు వస్తే అహాబు తను తాను తగ్గించుకుని దేవుని సముఖంలో పశ్చాత్తాపడి అయా అని తన గర్వించిన హృదయాన్ని మానుకొని గోనపట్ట మీద పడుకొని ఆలోచన చేసుకుంటూ ఉన్నాడు. విలపిస్తున్నాడు. విలపిస్తూ ఉంటే పరమందున్న దేవుడు చూచాడు. చూచి ఏలియా ఇట్లా అన్నాడు. ఏలియాని పిలిచాడు దేవుడు. పిలిచి, చూసావా అహాబు తను తాను తగ్గించుకొని ఏ రీతిగా ప్రార్థన చేస్తున్నాడో చూసావా? అయితే పరమందున్న దేవుడు అహాబు యొక్క పశ్చాత్తాప హృదయాన్ని చూచాడు. తన ప్రవర్తనను చూచాడు.
చూచి జరగవలసిన తీర్పు కొన్ని రోజులు వాయిదా వేశాడంతే. తీర్పు వాయిదా వేశాడంతే. కానీ తీర్పు మాత్రం జరుపుకోకుండా ఆగేటట్లు దేవుడేం మాట ఇలా. తీర్పు జరిగే మాట వాస్తవం. ఎందుకంటే దేవుడు తన ఓర్పును విడిచిపెట్టుకున్న తర్వాత ఏదైతే తీర్పు తీర్చాడో అది ఖచ్చితంగా నెరవేరుతుంది అనమాట. నెరవేరుతుంది. దేవుడు వాగ్దానం చేసిన వాడు, మాట ఇచ్చిన వాడు దాన్ని జరుపుకోకుండా ఉండడు. చదువుతాం అన్నమాట. ఎంత బాగుంటుందో. రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయము 26వ వచనం చదువుతాం. 26వ వచనంలో మారు మనసును పొందిన అహబు అయితే దేవుడు తీర్పును వాయిదా వేశాడు. 21వ అధ్యాయం రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయం 26వ వచనం. ఇశ్రాయేలీయుల ఎదుట నిలవకుండా అమోరీల ఆచార రీతిగా బహు ఏయంగా ప్రవర్తించాడు అహబు. అదిగో వస్త్రాలను చింపుకున్నాడు. వస్త్రాలను చింపుకోవడము పశ్చాత్తాపానికి సూచన అన్నమాట. వస్త్రములు చింపుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి గోనపట్ట మీద పరుండి వ్యాకులం అంటే బాధ నొందుతున్నాడు అనమాట. యెహోవాకు తిప్షీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చును. అహాబు నాకు భయపడి వినయంగా ప్రవర్తిస్తున్నాడు. ఏ విధంగా? వినయం విధేయత చూపుతున్నాడు. నువ్వు చూచితివా? కాబట్టి చూచితివా చేత ఆ అపాయము అతని కాలమందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలంలో అదనమాట. అతని కుమారుని కాలంలో అతని కుటుంబం మీద రప్పించదను. అదనమాట సమాచారం. కాబట్టి దేవుడు మానవుని యొక్క మారు మనసును కోరుకునేవాడై, ఒకవేళ మారు మనసు పొందితే మారు మనసుకు తగినట్టు న్యాయంగా ప్రవర్తించేవాడు దేవుడు. నిజానికి దేవుడు అంతటి న్యాయవంతుడు ఎవడే గాని లేడు. ఆ మాటకొస్తే ఎట్టి దుర్మార్గుడైన అహబు మారు మనసు పొంది వస్త్రాలు చింపుకొని పశ్చాత్తాపానికి సూచన అన్నమాట. గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి గోనపట్ట మీద పడుకొని దేవునికి వినయము ప్రవర్తిస్తే దేవుడు చూచాడు. గర్వించిన హృదయం ఇప్పుడు వినయంతో నిండి ఉంది, చూసావా ఏలియా అన్నాడు. నాకు భయపడుతున్నాడు చూచావా అన్నాడు అనమాట. అవునాయా, నీకు భయపడిన వాడెవడు? నీకు భయపడిన వాడెవడు? అయితే నేను విధించిన తీర్పు అతని కాలంలో జరగదు. అతని కుమారుని కాలంలో అతని కుటుంబీకులందరి మీద నేను రప్పింపబోతున్నాను అన్నాడు అనమాట. తీర్పు అయితే మార్చలేదు దేవుడు, కానీ కాలాన్ని మార్చాడు. తీర్పు యొక్క కాలాన్ని మార్చాడు, వాయిదా వేశాడు. అది అహబు చనిపోయిన తర్వాత అతని కుమారుడు అమజ్య అతని కుమారుడు అమజ్య దేవునికి విరోధంగా నడుస్తాడు. దేవునికి విరోధంగా నడవడం వలన దేవుడు అమజ్య కుటుంబాన్ని, యెజబెల్ని యేహూ అనే ఒక వ్యక్తి చేత సంపూర్ణంగా నాశనం చేయిస్తాడు అన్నమాట. మనము రాజులు 2వ గ్రంథము 9వ అధ్యాయంలో ఈ విషయాన్ని చదువుతాం. ఇప్పుడు రాజులు 2వ గ్రంథం 9వ అధ్యాయం
రాజులు 2వ గ్రంథం 9వ అధ్యాయము 26వ వచనం నుండి రాజులు 2వ గ్రంథం 9వ అధ్యాయానికి వచ్చాము. ఇప్పుడు 9వ అధ్యాయంలో యేహూ అప్పుడు యెహోవా సెలవిచ్చినదేమనగా నిత్యంగా నాపోతు రక్తమును వాని కుమారుల రక్తమును ఆ, నిన్నటి దినముననే నేను చూసింది కనుక చూచితిని గనుక ఈ భూభాగమందు నేను దానికి ప్రతీకారం చేయుదును. ఇదే యెహోవాకు. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి మీరు యెహోవా మాట చొప్పున యెహోవా మాట చెప్పున అతన్ని ఎత్తి ఈ భూభాగమందు పడివేయమని పడవేయము అనెను. యూదారాజైన అహజ్య జరిగిన దాన్ని చూచి వనంలోని నగరి మార్గమున పారిపోయెను. అయినను అయినను యెహూ అతన్ని తరిమి రథమునందు అతని హతము చేయుడని రథమునందు అతన్ని హతము చేయమని ఆజ్ఞ ఇవ్వగా ఇచ్చిరి కనుక ఇచ్చిరి గనుక వారు ఆ, బెత్లెహేము దగ్గరనున్న గూరునకు ఆ, పోవు మార్గమందు అతని కొట్టగా అతడు మెగిద్దకు పారిపోయి అక్కడ హతమాయను. అప్పుడు అతని సేవకులు అతని రథం మీద వేసి యెరూషలేముకు తీసుకొని పోయి దావీదు పురమందు అతని పితరుల సమాధిలో అతన్ని పాతిపెట్టిరి. అహజ్యా అహాబు కుమారుడైన యెహోరాము ఏలుబడిలో 11వ సంవత్సరమున ఏలనారంభించెను. యేహూ యెజ్రెయేలు ఊరికి వచ్చిన సంగతి యెజబేలునకు వినబడెను గనుక ఆమె తన ముఖమునకు రంగు పూసుకొని శిరోభూషణములు ధరించుకొని కిటికీల నుండి కనిపెట్టుచూ ఉండగా యేహూ గుమ్మము ద్వారా ప్రవేశించెను. ఆమె అతనిని చూచి, నీ యజమానిని చంపినవాడా, జిమ్రి వంటి వాడా, నీవు సమాధానముగా వచ్చుచున్నావా అని అడిగాను. అతడు తల ఎత్తి కిటికీ తట్టు చూచి నా పక్షమునున్న వారెవరని అడుగగా 2-3 పరిచారకులు పైనుండి తొంగి చూచిరి. దీనిని క్రింద పడదోయుడి అని అతడు చెప్పగా వారు దానిని కిందికి పడదోసినందున దాని రక్తములో కొంత గోడ మీదను గుర్రముల మీదను చిందెను. మరియు గుర్రముల చేత అతడు దానిని త్రొక్కించెను. అతడు లోపల ప్రవేశించి అన్నపానములు చేసిన తర్వాత ఆ శాపగ్రస్తురాలు రాజకుమార్తె గనుక మీరు వెళ్లి దానిని కనుగొని పాతిపెట్టుడని ఆజ్ఞయ్యగా వారు దానిని పాతిపెట్టబోయిరి. అయితే దాని కపాలమును పాదములను అరచేతులను తప్ప మరి ఏమీయూ కనబడలేదు. వారు తిరిగి వచ్చి అతనితో ఆ సంగతి తెలియజెప్పగా అతడిట్లా నేను ఇది యెజబేలని ఎవరునూ గుర్తుపట్టలేకుండా యెజ్రెయేలు భూభాగమందు కుక్కలు యెజబేలు మాంసమును తినును. యెజబేలు యొక్క కళేబరము యెజ్రెయేలు భూభాగమందున్న పెంటవలె ఉండునని తన సేవకుడును తిప్షీయుడునగు ఏలియా ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇది జరిగెను అదనమాట. కాబట్టి దేవుడు ఓర్పును విడిచిపెట్టినప్పుడు మానవుల పట్ల తీర్పు తీర్చేస్తాడు. తీర్పును ఆయన మార్చుకోడు. కాలాన్ని మారుస్తాడేమో కానీ, వాయిదా వేస్తాడేమో కానీ తీర్పు మాత్రం మారదు అన్నమాట. ఈ రోజున ఒకడు అపోస్తలుల బోధకు విధేయత కాకోకుండా పరలోకంలో ఉన్న స్వాస్థ్యాన్ని, నిత్య జీవాన్ని పొందుకోలేడు. నువ్వు ఎంత చెయ్యి, నువ్వు ఎంత ఇది చెయ్యి, ప్రార్థన చెయ్యి, నీ ప్రార్థన దేవుని సంకల్పాన్ని మార్చలేదు. కాబట్టి మనుషులు ఎటు తిరిగి అపోస్తలుల బోధకు లోబడాల్సిందే. లోబడకపోతే ఆయన నీ పక్షాన దీర్ఘశాంతం వహిస్తూ ఉన్నాడు. ఆయన ఓర్పును సహనాన్ని నువ్వు పరీక్షిస్తున్నావు. ఎంతవరకు పరీక్షిస్తావు? మరణం వరకే కాదు, హఠాత్తుగా నీ మీదకి మరణం వస్తే ఏమైపోతావు. కాబట్టి మనుషులు దేవుని దీర్ఘశాంతాన్ని పరీక్షించకూడదు. దీర్ఘశాంతం కలిగిన దేవుణ్ణి ఆయన కరుణ సంపన్నుడని గుర్తించి ఆయన కరుణను నోచుకునేటట్టు ఆయన చెప్పినట్టుగా ప్రవర్తనని దిద్దుబాటు చేసుకోవాలి. సొదొమ గొమొర్రాల పట్ల దేవుడు దీర్ఘశాంతం వహించాడు.
కానీ వాళ్ళు ఏం చేశారు? దేవుని దీర్ఘశాంతాన్ని తృణీకరించారు. వారి విషయంలో దేవుడు ఓర్పును విడిచిపెట్టేశాడు. సంపూర్ణంగా వారిని అగ్ని గంధకాలకి ఆహుతి చేశాడు. ఆ తర్వాత మనం చూసాం, బెల్షస్సరు తమ పితరులు దేవుణ్ణి ఎరిగిన వారి జీవిత అనుభవాల్లో దేవుని గురించి తెలియజేయబడింది. కానీ ఈ బెల్షస్సరు నెబుకద్నెజరు కుమారుడు అయినప్పటికీ యెహోవా దేవుణ్ణి మహింపరచలా. దేవుని మందిరంలో ఉన్న పాత్రలు తెప్పించి ద్రాక్షరసం తాగుతున్నట. రే, నీ పని అయిపోయిందిరా అనేసాడు దేవుడు. తీర్పు తీర్చేశాడు. ఆ రాత్రే హతుడైపోయాడు. ఎవరు? బెల్షస్సరు. ఆ తర్వాత అహాబు కుటుంబము పరిస్థితి అది. దేవుడు తీర్పు తీర్చేశాడు. నాబోతు విషయంలో పాపం చేసిన వాడు అహాబు. పలుమార్లు దేవుడు దీర్ఘశాంతం వహించాడు. మారు మనసు పొందని వాడై నిలిచి ఉన్నాడు. అయితే చివరిలో మారు మనసు పొంద ప్రయత్నం చేశాడు. అయితే ఆ మారు మనసు స్థిరంగా నిలబడిన మారు మనసు కాదు అహాబుది. తర్వాత అధ్యాయం 22 అధ్యాయంలో మనం చదివినప్పుడు అహాబు యొక్క పశ్చాత్తాపము, అహాబు యొక్క మారు మనసు, అహాబు యొక్క వినయము ఆ పరిస్థితులకి మాత్రమే ఆగిపోయింది. ఆ పరిస్థితులు దాటేసిన తర్వాత మరలా యథావిధిగా దుర్మార్గతను అనుసరించి బతికినవాడు అహాబు. కాబట్టి మానవుని యొక్క మారు మనసు స్థిరంగా నిలవలసిన అవసరం ఉంటుంది. మనుషుని యొక్క భక్తి స్థిరంగా నిలబడకపోతే అది నిన్ను రక్షించలేదు. మనమందరికీ తెలుసు, బాప్తీసం తీసుకున్నప్పుడు కొత్తలో మనిషి యొక్క ఆసక్తి, ఆతురత, దేవుని కార్యాల పట్ల శ్రద్ధ రాను ఏమైపోతుంటుందంటే అది సన్నగిల్లిపోతుంటుంది. అన్నీ తెలుసు అనుకుంటారో మరి ఇంకేమనుకుంటారో తెలియదు, కానీ రాను దిగజారుడు స్థితిలోకి పోతూ ఉంటారు. నిలవని భక్తి, నిలవని మారు మనసు జీవితం. ఏమైపోతాడు మనిషి? ఆ రోజున అహాబు ఏమైపోయాడో ఈ రోజున కూడా అనేకులు అలాగే అయిపోతారు. కాబట్టి సత్యమును గురించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత మనుషుడు పాపానికి దూరంగా బ్రతకాల. క్రీస్తు శిలువకు శత్రువు కాకుండా ఇహలోక సంబంధమైన వాటి విషయంలో జాగ్రత్త కలిగి దాన్ని ఆశించుకోకుండా నిత్య జీవాన్ని ఆశించి జీవితాన్ని కొనసాగించాల. అపోస్తలుల బోధలో స్థిరంగా నిలిచి నడవాల. అప్పుడు మనము నిత్య జీవం పొందుతాము. దేవుని ఓర్పును మనము పరీక్షించకూడదు అనేది మన జీవితంలో ఒక లక్ష్యంగా పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట. నేను దేవుని దీర్ఘశాంతాన్ని పరీక్షించకూడదు. ఆయన మారు మనసు పొందడానికి ఈ దినాన్ని ఇచ్చాడు. ఈ దినమే చాలిక నాయనా నీతో సమాధాన పడతాను, సమాధాన పడిన జీవిత అనుభవము కలిగి నీతో నడుచుకుంటాను, పరిశుద్ధతలో నిలిచి ఉంటాను అనే ప్రార్థన దేవుడి సముఖంలో జరిగించినప్పుడు, ఆ రీతిగా నువ్వు ప్రవర్తించినప్పుడు దేవుడు నిన్ను కాపాడతాడు, నిత్య జీవం అనుగ్రహిస్తాడు. కాబట్టి అహాబు చేసినట్టుగా మనం జరిగించకూడదు. అహాబు కుటుంబానికి దేవుడు తీర్పు తీర్చేశాడు. తీర్పు వాయిదా వేయబడిందే తప్ప అది ఆగిపోలేదు. అది అతని కుమారుని కాలంలో అతని కుటుంబం అందరి మీద నెరవేర్చబడింది. కాబట్టి దేవుడు ఆయన మాట ఏదైతే ఇచ్చాడో ఆ మాట జరిగే మాట అన్నమాట. ఆయన వాగ్దానాలు నమ్మదగినవి. అపోస్తలుల బోధయందు విశ్వాసం ఉంచిన వాడు రక్షింపబడతాడు, నిత్య జీవం పొందుతాడు. ఆయన వాగ్దానం శాసనం అది స్థిరమైంది. ఎవరి కోసం మార్చుకోరు. నువ్వు అపోస్తలుల బోధ ఎరుగకపోతే అపోస్తలుల బోధలో నిలిచి ఉండవలసిన అవసరం ఉంటుంది. అపోస్తలుల బోధను అనుసరించి జీవితాన్ని కొనసాగించుకోవాల్సిన అవసరం ఉంటుంది. నిత్య జీవం పొందుకుంటావు నువ్వు అప్పుడు. లేకపోతే నీ భక్తి ఏదో నువ్వు చేసుకుంటా పోతుంటావు. అది నీకు నచ్చుతుంటుంది, దేవునికి నచ్చదు. దేవుని నిబంధనకు విరుద్ధమైంది. ఏమైపోతావు.
కాబట్టి మనలో ఎవరే కానీ ఆ హబు లాంటి జీవితాన్ని జీవించుకోకుండా, దేవుని దీర్ఘశాంతాన్ని పరీక్షించుకోకుండా, దేవుని ఓర్పుని మనము ఆయన సహనాన్ని మనము నీరుగార్చుకోకుండా ఎప్పటికప్పుడే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం అని ప్రభు ప్రకటించినట్టుగా ఎప్పటికప్పుడు జీవితాన్ని సరిచేసుకుంటూ జీవితాన్ని దేవునికి ఇష్టకరంగా నడుచుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది అని మిమ్మల్ని మీకు తెలియజేస్తూ ఈ మాటలు ఇంతటితో ముగించేస్తూ ఉన్నా. ఓపిక విన్న మీ అందరికీ ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగించేస్తూ ఉన్నా.